మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. అందరికి నమస్కారం. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, ప్రొద్దుటూరు ప్రజలకు మన ప్రొద్దుటూరులో ఏం జరుగుతోంది, రాజకీయ పరంగా ఏం జరుగుతుందనే విషయం తెలియజేయాలని చెప్పి ప్రజల కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతోంది. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి పనులు కానీ, అలాగే ప్రొద్దుటూరులో ఉండబడిన సమస్యల మీద కానీ ఏదన్నా మాట్లాడి దాని పరిష్కారాలు ఏమన్నా వెతుకుతారేమో అని చెప్పి అందరు ఆశించారు. కానీ ఆ సమావేశంలో మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజ రెడ్డి గారు ప్రొద్దుటూరు అభివృద్ధి గురించి కానీ, ప్రొద్దుటూరులో ఉండబడిన సమస్యల గురించి కానీ మాట్లాడకపోవడం చాలా దుర్మార్గం, చాలా బాధాకరం. ఎందుకంటే ఈ సమావేశాలు జరిగినప్పుడు శాసనసభ్యులందరూ, ఎమ్మెల్యేలందరూ వారి వారి నియోజకవర్గాల్లో ఉండబడిన సమస్యలు, అలాగే అభివృద్ధి పనులకు వాళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే గారు కేవలం 2 విషయాల మీద మాట్లాడడం జరిగింది. అది ఒకటి యూరియా గురించి, అలాగే పోలీస్ వ్యవస్థ గురించి. యూరియా గురించి మంచిదే, చాలా సంతోషం, మీరు ఈరోజు మాట్లాడినారు. కానీ సెప్టెంబర్ మొదటి వారంలోనే దాదాపుగా నెల రోజులు అవుతోంది. అప్పుడే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము మాట్లాడి ఎరువుల సమస్యలు ఉన్నాయి, యూరియా అందట్లేదు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆ రోజే మాట్లాడడం జరిగింది. ఈరోజు మీరు అసెంబ్లీలో మాట్లాడినారు, ఇప్పటికైనా మాట్లాడినారు, సంతోషం. అలాగే రెండో విషయం చూసుకున్నట్లయితే డిఎస్పి గురించి మాట్లాడినారు. అంటే మీరు ఇన్ని రోజులు డిఎస్పి గారి గురించి మాట్లాడుతూ ప్రొద్దుటూరులో వ్యవస్థ లేదు, గ్యాంబ్లింగ్ జరుగుతూ ఉంది, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి ప్రస్తావించారు. గత ప్రభుత్వంలో మీరు పదే పదే విమర్శించారు. పోలీస్ వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకొని అసాంఘిక కార్యక్రమాలు, అవి గుట్కా అయినా మట్కా అయినా, అలాగే ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా ఆ రోజు మీరు విమర్శించారు. మీ ప్రభుత్వం వచ్చిన 15 నెలల తర్వాత కూడా మీరు ఈ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఈ ప్రభుత్వం కానీ మీరు ఎమ్మెల్యేగా ఫెయిల్ అయినట్లే కదా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను, ప్రశ్నిస్తా ఉన్నాను. సమాధానం చెప్పండి. అంటే 15 నెలలు గడిచిన తర్వాత ఈరోజు మీరు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, పోలీసులు సరిగా పనిచేయట్లేదంటే ఇది మీ ప్రభుత్వం వైఫల్యం కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ప్రొద్దుటూరులో అనేక సమస్యలు ఉన్నాయి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎమ్మెల్యే గారు ఒకసారి ప్రొద్దుటూరు రండి, ప్రొద్దుటూరులో వార్డులో తిరగండి, ప్రొద్దుటూరులో వార్డు స్థాయిలో ఉన్న నాయకుల్ని కలవండి, ప్రజలతో కలవండి, మీకు సమస్యలు ఏమున్నాయో తెలుస్తుంది. మీకు ఒక మంచి అవకాశం వచ్చింది, ప్రొద్దుటూరు అభివృద్ధి చేయడానికి ఒక మంచి అవకాశం దొరికింది. కానీ ఆ అవకాశాన్ని మీరు చేతులా పాడు చేస్తూ ఉన్నారు. మీ స్థానంలో నేనుంటే ప్రొద్దుటూరులో నడి ఒడ్డున ఆగిపోయిన కూరగాయల మార్కెట్ గురించి మాట్లాడేవాడిని, ప్రభుత్వాన్ని నిలదీసి ఈ కార్యక్రమాలకు నిధులు విడుదల చేయాలని చెప్పి చెప్పేవాడిని. మీ స్థానంలో చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఉంటే, నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలనే తపన తాపత్రయం ఉంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ తీసుకురావాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరేవారు. మీ ప్లేస్లో ఒక చిత్తశుద్ధ నాయకుడు ఉండి అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష ఉంటే మంచి నీటి పైప్ లైన్ మార్చాలి. ప్రొద్దుటూరులో ఉండబడిన ఈ పైప్ లైన్ దాదాపుగా 60-70 సంవత్సరాల నుంచి ఉన్న ఈ పైప్ లైన్ ఇప్పుడు మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
శిథిలా వ్యవస్థకు చేరి ఆ పైపులు తుప్పుపట్టి ఈరోజు ఆ తుప్పుపట్టిన పైపుల్లో మురుగునీరు కలుషితమై ఈరోజు ప్రజల అనారోగ్యాల బారిన పడుతూ ఉన్నారు. ఇవన్నీ మీకు పట్టవా? ఎంతసేపటికి పొద్దుటూరులో చూసుకుంటే నువ్వెంత తిన్నావు ఇవే మీకు అసాంఘిక కార్యక్రమాల గురించి మాట్లాడతారు. అలాగే బెట్టింగ్, గ్యాంబ్లింగ్ అంటారు. ఈరోజు ఆ రోజు ఉండబడిన ఈ వైసీపీ కౌన్సిలర్లు ఈరోజు తెలుగుదేశంలో వచ్చిన తర్వాత మానేసినారా వీళ్ళు గ్యాంబ్లింగ్ ఏమన్నా? ఇదే కదా ఈ కౌన్సిలర్స్ అక్కడ మా టీడీపీలో చేరితే మంచి వాళ్ళు, ఆపోజిట్ పార్టీల్లో ఉంటే తప్పు చేసేవారా? సమాధానం చెప్పండి. ప్రొద్దుటూరు ఎప్పుడు అభివృద్ధి చేస్తారో, ఎలా అభివృద్ధి చేస్తారో మీ ప్రణాళిక ఏంటి? ప్రజలకు సమాధానం చెప్పండి. ఈరోజు చూడండి, రోడ్ల మీద ప్రవహిస్తూ ఉన్నాయి మురుగునీరు. దాని గురించి మీరు పట్టించుకున్నారా? అభివృద్ధి గురించి మీరు పట్టించుకున్నారా? గత ప్రభుత్వంలో ఆగిపోయిన 15,000 ఇళ్ల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారా? ఎన్ని సమస్యలు, ఇవన్నీ మీకు పట్టవా? 15,000 ఇళ్ళు ఆగిపోయినాయి. ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి కానీ ప్రజల జీవితాలు మారట్లేదు. ఆలోచించండి. కేవలం అధికారంలో ఉన్నామా, అధికారం చలాయించుకున్నామా, ఇదే ఉంది కానీ పొద్దుటూరు అభివృద్ధి చేద్దామా, ఏం అవసరాలు ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నాయి, ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయనే ధ్యాస మీకు ఏమన్నా ఉందా? ప్రజలు కూడా ఆలోచించాలి. ఎప్పుడు వీరైనా నాయకులు, చేసినా చేయకున్నా వీరైనా నాయకులు. ప్రొద్దుటూరు ప్రజలు కూడా అడవులకు పడిపోయారు. అంటే అన్ని చోట్ల ఇలానే ఉంటుంది అనుకుంటారు. పాపం భ్రమలో ఉన్నాం. అటు కృష్ణలో చూడండి, ఒక దోమ అనేది కనపరాదు, ఒక కాలువ అనేది కనపరాదు నియోజకవర్గంలో. ఎందుకు ఈ దుస్థితి ప్రొద్దుటూరు? ఎక్కడ చూసినా మురుగునీరు, అందులో రోడ్ల మీద ప్రవహిస్తున్నాయి దోమలు, ట్రాఫిక్ సమస్యలు. అభివృద్ధి మీరు కొత్త పరిశ్రమలు, కొత్త ప్రాజెక్టులు అవి మర్చిపోండి. అవి చేసేది మీకు అసలు మీరు చేయలేరని ఎప్పుడో డిసైడ్ అయిపోయినాం. కనీస అవసరాలు తీర్చండి. రామేశ్వరం బ్రిడ్జ్ గురించి మాట్లాడండి, ఇంజనీరింగ్ కాలేజ్ గురించి మాట్లాడండి, ఆర్ట్స్ కాలేజ్ అభివృద్ధి గురించి మాట్లాడండి, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ గురించి మాట్లాడండి, ఆగిపోయిన కూరగాయల మార్కెట్ గురించి మాట్లాడండి. మీరు ఏం చేస్తున్నారు? పోలీస్ వ్యవస్థను మీరు పదే పదే విమర్శిస్తూ ఉన్నారు. కేవలం మీ మాట వినట్లేదు, మీ మాట చెల్లట్లేదు అనే ఏకైక ఉద్దేశంతో వాళ్ళని ఇక్కడి నుంచి పంపించాలని చెప్పి నిందలు వేస్తూ ఉన్నారు. అంటే ఈ ఫెయిల్యూరే కదా. అయినా మీరు ఆ విషయానికి వస్తే 15 నెలలు అంటే ప్రభుత్వం సక్రమంగా ఈ పోలీస్ వ్యవస్థను గాడిలో పెట్టలేదనే కదా దాని ఉద్దేశం. అది ఎంత చిన్న విషయం అంటే ప్రభుత్వం మీదే, హోమ్ మినిస్టర్ మీ వారే. అలాంటప్పుడు మీరు కేవలం 4 గోడల మధ్యలో 2 నిమిషాలు డిస్కస్ చేసి మార్చే పరిస్థితుల్లో ఒక శాసనసభ్యుడు ఉంటారు. డిఎస్పీని మార్చాలంటే పెద్ద విషయం ఏం కాదు. ముఖ్యమంత్రికి చెప్పుకొని, అలాగే హోమ్ మినిస్టర్ చెప్పుకొని ఫలానా సమస్యలు ఉన్నాయి మాకు వద్దు అని చెప్పి 2 నిమిషాలు అయిపోయేదానికి మీరు అసెంబ్లీలో మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అంటే పోలీస్ వ్యవస్థ అంటే మీకు గౌరవం లేదా? ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి, పోలీస్ వ్యవస్థ ఎలా ఉందో చేసి చూపిస్తారు. నేరాల కారణం ఏంటో తెలుసా మీకు? ప్రొద్దుటూరులో నేరాల కారణం తెలుసా ఏంటో? ఏటీఎం ఎనీ టైం మనీ అంటారు, కానీ ఇక్కడ ఎనీ టైం మందు. టీడీపీ ప్రభుత్వం వస్తే ఎనీ టైం మందు. ఎన్ని బెల్ట్ షాపులు పెరిగిపోయినాయి. ఎప్పుడు పోండి, పొద్దున్న 6 గంటలకు పోని, రాత్రి 11 గంటలకు పోని మందు దొరుకుతుంది. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. పల్లెల్లో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటూ ఉంది దీనివల్ల. రోజు 1 కోట్ల తాగేవాడు ఈరోజు 2-3 తాగుతాడు. అందుబాటులో ఉంది. ఏం చేస్తారు? అందుబాటులో ఉంది. విచ్చలవాడిగా 500, 600, 700 సంపాదించేవాడు ఆ డబ్బంతా దానికే పెట్టేస్తా ఉన్నాడు. ఈరోజు మీకు తెలియకపోవచ్చు, భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థ పల్లెల నుంచే స్టార్ట్ అవుతుంది. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటా ఉంది. ఏం చేస్తా ఉన్నారు దీనికోసం? విచ్చలవిడిగా మద్యం. అక్కడికి సదాశివ లాంటి వాళ్ళు, సిఐ గారు
ఆయన రాత్రిపూట్ల కూడా కోమింగ్ చేస్తారు, రాత్రిపూట్ల ప్రతిరోజు తిరుగుతూ ఉన్నారు ఆయన. ఇలా తాగే వాళ్ళను, అల్లరి చేసే వాళ్ళను కట్టడి చేయాలనే ఉద్దేశంతో ప్రతిరోజు నైట్ టైమ్స్ తిరుగుతూ ఉన్నారు. ఆ తిరగడం వల్ల అక్కడక్కడ అదుపులో ఉంది. పోలీస్ వ్యవస్థ అంటే ఎంత తక్కువ అనుకుంటారా మీరు? ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడండి, ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, ఎవరు ఫోన్ చేయకండి, ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వగలుగుతా మీరు? పోలీస్ వ్యవస్థ మీద మీరు విమర్శించేవారు ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వండి. నేను కానీ నా టీడీపీ పార్టీకి చెందిన నాయకులు కానీ ఏ ఒక్కరు కూడా ఏ విషయంలో కూడా పోలీసులకు మేము ఫోన్ చేయము, పోలీస్ వ్యవహారాల్లో మేము జోక్యం చేసుకోమని చెప్పి ఒక్క మాట మీరు ఓపెన్ స్టేట్మెంట్ చేసి ఆ మాట మీద కట్టుబడి ఉండని పోలీస్ పవర్ ఏంటో తెలుస్తుంది. పోలీస్ వ్యవస్థను ఎంతో గౌరవించాలా. ఈరోజు మీరు విమర్శించే స్థాయికి తీసుకొచ్చారంటే దాని ప్రభావం రాజకీయ నాయకులే, ముమ్మాటికి రాజకీయ నాయకులే పోలీస్ వ్యవస్థను తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. తప్పులన్నీ మన వాళ్ళు పెట్టుకొని మన పనులు జరగలేదని వారిని తప్పు చేయడం ఎంతవరకు కరెక్టు? సమాధానం చెప్పండి. ప్రభుత్వం మీద కదా మార్చుకోండి, పొద్దుడు సమస్యల మీద మాట్లాడండి. మీరు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు మున్సిపాలిటీకి వచ్చి మీ పెత్తనం చలాయించాలని చూస్తారు కదా మీరు. చైర్మన్లు, కౌన్సిలర్లు ఉండగా ఆ చిన్న చిన్న విషయాలు మీరు జోక్యం చేసుకొని మాట్లాడతారు కదా, ఇదే మాట్లాడడం అక్కడ మాట్లాడొచ్చు కదా మీరు. ప్రొద్దుటూరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ప్రజలారా గమనించండి, ఎవరు ప్రజల పక్షాన ఉన్నారో, ప్రజల అభివృద్ధి ఎవరు కోరుకుంటా ఉన్నారో, నియోజకవర్గ అభివృద్ధి ఎవరు కోరుకుంటా ఉన్నారో, కూరగాయల మార్కెట్ ఎవరు కడతారో, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎవరు తెస్తారో, మంచినీటి పైప్ లైన్ ఎవరు మారుస్తారో ప్రశ్నించండి. మీరు కూడా ఆలోచించండి. కొత్త ప్రాజెక్ట్స్ విషయం పక్కన పెడితే అది రావని ఎలాగో డిసైడ్ అయిపోయినాం. కనీసం మౌలిక వసతులు, కనీస బేసిక్ రిక్వైర్మెంట్స్ అనేవన్నా ఎప్పుడు వస్తాయో ప్రశ్నించండి. మనమందరం ప్రశ్నించాలా. దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను, ఆలోచించండి, ప్రశ్నించండి, మనకేం కావాలో నాయకులకు తెలియజేయండి. లేకుంటే మన ప్రొద్దుటూరు ఇలానే ఉంటుంది. అభివృద్ధి అనేది ఏమి ఉండదు ప్రొద్దుటూరులో. కేవలం వస్తారు, 5 ఏళ్ళకు ఒకసారి వస్తారు, ఎలక్షన్ గెలుచుకుంటారు, వెళ్ళిపోతారు, వాళ్ళ పనులు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు. నష్టపోయేది మనమే, సామాన్య ప్రజలే, సామాన్య పౌరుడే నష్టపోయేది. దీనన్నిటికీ మీరు ఆలోచించి రాబో రోజుల్లో మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. మెదడు, నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.